అందరికీ నమస్తే అండి. ఈ సంఘటన జరిగి 2, 3 రోజులు అయ్యింది. అప్పటి నుంచి కూడా ఆ సంఘటన మీద వచ్చిన న్యూస్‌లు, ఆ వీడియోస్ చూసి మనసెందుకో చాలా కలిచివేసింది. అప్పటి నుంచి కూడా డైరెక్ట్‌గా దీని మీద ఒక వీడియో చేద్దాం, మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ఇప్పటికి కుదిరింది. అసలు ఆ సంఘటన ఏంటంటే ఉత్తరప్రదేశ్‌లో హజ్రత్‌పూర్ ఏదో ఆ డిస్ట్రిక్ట్‌లో సికింద్రారావు అనే ఒక టౌన్. అక్కడ భోలే బాబా అంట. ఆయన ఒక సత్సంగ్ నిర్వహించాడు. సత్సంగ్ అంటే ఇక్కడ మనకి స్వామీజీలు ప్రవచనాలు అవి ఇస్తారు చూడండి, మీటింగ్లు పెట్టి. అలా అక్కడ సత్సంగ్లు అంటారు నార్త్‌లో. సో, అక్కడ బాబాలు అంటారు, ఇక్కడేమో మన స్వామీజీలు అంటారు. సో, అలాంటి ఒక బాబా అక్కడ సత్సంగ్ ఏర్పాటు చేస్తే అక్కడ జరిగిన తొక్కిసలాటలో దగ్గర దగ్గర 121 మంది, దగ్గర దగ్గర కాదు, అనౌన్స్ చేసిన లెక్కల ప్రకారం 121 మంది చనిపోయారు. కానీ అన్‌అఫిషియల్‌గా అది 200 కూడా అయ్యుండొచ్చు. బహుశా ప్రభుత్వాలు ఈ స్వామీజీల తాలూకు ఇన్‌ఫ్లుయెన్స్‌ల వల్ల అసలు ఫిగరు బయటికి రాదు. కానీ దాంట్లో అసలు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అందులో దగ్గర దగ్గర 115 మంది వరకు, 110 మంది పైన ఆడవాళ్ళే చనిపోయారు. మిగిలిన ఆ 9, 10 మందో సంథింగ్ 10, 11 మంది చిన్న పిల్లలు. సో, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి చూడండి. తీరా ఆ తొక్కిసలాట ఎందుకు జరిగిందంటే, ఆయన ఆ బాబా, ఇంకా ఆయన అనడం అనవసరం అలాంటోళ్ళని, వాడి పాదధూళి సేకరించడం కోసం జరిగింది ఆ తొక్కిసలాట. పాదధూళి అంటే ఆడక్కడ తిరిగిన స్టేజ్ మీద సంథింగ్ ఎక్కడో ఆడ తిరిగినప్పుడు ఆడి కింద మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి. మరి ఆ పాదధూళి అంత పవిత్రమైనది, మరి దానివల్ల ఏం జరుగుతుందో, అంటే ఆ పాదధూళిని నీళ్ళలో కలుపుని తాగుతారా, నెత్తి మీద చల్లుకుంటారా తెలియదు. కానీ ఆ పాదధూళి కోసం ఎగబడి, అంటే పాదధూళి అంటే ఏంటి, మట్టే. ఆ మట్టి కోసం ఎగబడి పాపం ఆ పిచ్చి జనం మట్టిలో కలిసిపోయారు. తీరా వాడు మాత్రం కారు వేసుకుని హాయిగా వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా దొరకలేదు. సో, వాడిని కారులో హోల్డ్‌లో పెట్టి ఆయన కారు వెళ్ళిన తర్వాత మీరు వచ్చి వెంటనే తీసుకుందురు గాని అంటే, ఒకేసారి వందల మంది అక్కడ ఆ పాదధూళి కోసం ఎగబడడంతో ఆ కింద కొంతమంది కింద పడిపోతే వాళ్ళని తొక్కుంటా మీద మీద నుంచి అలా జనాలు, ఇంక తొక్కిసలాట తెలుసు కదా మీకు, స్ప్లిట్ సెకండ్స్‌లో అంతా జరిగిపోతుంది మొత్తం, ఆ నాశనం అంతా. సో, అలాగా 121 మంది చనిపోయారు. సో, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఆ బాబా అతనికి మహిమలు ఉన్నాయని, దేవుడితో డైరెక్ట్‌గా మాట్లాడతాడని చెప్పుకుంటూ ఉంటాడంట. సో, నిజంగా ఆయనకి మహిమలుంటే, దైవాంశ సంభూతుడే అయితే ఈ 121 మందిలో కనీసం ఒక్కళ్ళని తిరిగి బతికించగలడా? ఒక్కరి ప్రాణాలని తిరిగి తీసుకురాగలడా? అసలు అంతవరకు ఎందుకు? ఆయన నిజంగా దేవుడితో డైరెక్ట్‌గా సంభాషిస్తాను, నేను దేవుడితో మాట్లాడతానని చెప్పుకుంటున్నాడు కాబట్టి, ఆ ముందు రోజు దేవుడు ఆయనతో చెప్పలేదా వాడితో? అరే బాబు, రేపు నీ మీటింగ్‌లో 121 మంది చనిపోబోతున్నారు, సో దాన్ని క్యాన్సిల్ చేసుకో అని చెప్పలేదా? ఏంటండి, లాజికల్గా ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. అసలు ఇండియాలో ఈ బాబాలకి కొదవే లేదు. ముఖ్యంగా నార్త్‌లో వీళ్ళని బాబాలు అంటారు, చెప్పాను కదా. సౌత్‌లో ఏమో స్వామీజీలు అంటారు వీళ్ళనే. మన దగ్గర ఏపీ తెలంగాణలో తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్వామీజీలు కొదవేం లేదు. చాలామంది ఉన్నారు. వాళ్ళకి 100 ఎకరాలు ఆశ్రమాలు, 100 కోట్ల ఆస్తులు. సో, వీళ్ళంతా డబ్బుల కోసమే చేసేది. సో, తీరా చూస్తే ఇక్కడ ఈ స్వామీజీ ఇప్పటిదాకా అబ్స్కాండింగ్‌లో ఉన్నాడు, పరారీలో ఉన్నాడు. ఎఫ్ఐఆర్‌లో వీడి పేరుందో లేదో తెలీదు. మళ్ళీ వీళ్ళ జేబుల్లోకి డబ్బులు రావడమే కానీ బయటికి పోవడం ఉండదు. సో, ఆ సత్సంగులు కూడా, ఆ మీటింగ్స్ కూడా ఆర్గనైజర్స్ ఎవరో ఉన్నారంట, ఒక నలుగురు ఎదురు. ఆ ఆర్గనైజర్స్ మీద మాత్రమే కేసు పెట్టారు. వాళ్ళు కూడా పరారీలో ఉన్నారు. సో, ఆ పోయిన ప్రాణాలకి సమాధానం లేదు. మళ్ళీ వాడు ఎప్పుడో మళ్ళీ నెల 2 నెలలకి బయటకు వస్తాడు. మళ్ళీ మామూలు ప్రవచనాలు ఇవన్నీ కామన్గానే ఉంటాయి. సో, నార్త్‌లో ఈ బాబాలకు కొదవేం లేదు. అసలు మామూలుగా చెప్తున్నాను కానీ ఆయన్ని ఏమనట్లేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ కూడా ఒకప్పుడు బాబానే. ఆయన్ని బుల్డోజర్ బాబా అని పిలిచేవారు. ఈ సోకాల్డ్ ఇప్పుడు ఈ తొక్కిసలాట జరిగిన భోలే బాబా కూడా చాలా పేర్లు ఉన్నాయి. అసలు పేరు వేరే ఏదో ఉంది. పైగా అసలు వీడి బ్యాక్గ్రౌండ్ చూస్తే, వీడు ఒకప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరోలో అక్కడ కానిస్టేబుల్గా వీడి లైఫ్ స్టార్ట్ అయింది. తర్వాత 20, 25 సంవత్సరాలు అయిందనుకుంటాను. వీడు ఒక లైంగిక వేధింపుల కేసులో జైలుకి కూడా వెళ్ళొచ్చాడంట. వీడు వచ్చిన తర్వాత బాబా అవతారం ఎత్తాడు, లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించాడు. సో, మరి ఇలాంటి బాబాల మాటలు చాలామంది జనం వింటారు, బీజేపీకి ఓట్లు వేస్తారనో ఏంటో తెలియదు. కానీ ఇలాంటి బాబాలని అక్కడ టాలరేట్ చేస్తున్నారు. వాళ్ళ మీద సరైన చర్యలు లేవు. సో, పైగా గవర్నమెంటే ఆ చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, గాయపడిన వాళ్ళకి 50,000 అలాగా నష్టపరిహారం ఏదో ఇచ్చింది. వాడు తలుచుకుంటే వాడు కోట్లు ఇవ్వచ్చు కదా, ఒక్కో మనిషికి కోట్లు ఇవ్వచ్చు వాడు చనిపోయిన వాళ్ళకి.
వాళ్ళు మాత్రం ఇవ్వరు కదా, డబ్బులు ఇవ్వరు. సో దేశం ఎటుపోతుంది ఏంటనేది ఆలోచిస్తుంటే మన నుంచి చాలా బాధ అనిపించింది. అసలు మన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అనే ఒక ఆవిడ మూడోసారి ఇప్పుడు నాసా తరపున అంతరిక్షానికి వెళ్ళి ఏదో మానవ తప్పిదం వల్ల, ఏదో మిస్టేక్స్ వల్ల, సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఆవిడ అంతరిక్షంలో ఇరుక్కుపోయింది. త్వరలో ఆవిడ క్షేమంగా తిరిగి భూమికి వస్తుంది. అది మనుషులు టెక్నాలజీ ఎంతవరకు వెళ్ళింది ఏంటి అని చెప్పడం కోసం. అలాంటి టైంలో కూడా మన ఇండియాలో, మన దేశంలో ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటివి రాజ్యం వెళ్తున్నాయంటే ఒకసారి బాధ అనిపిస్తుంది. దేవుణ్ణి నమ్మొచ్చు, తప్పులేదు. ఆయన మన వాయిస్ని ఆయన వింటాడు, మన ఆయన చూడగలుగుతాడు, మనం ఆయన చూడలేకపోయినా. సో జనంలో ఇప్పటికైనా మార్పు వస్తుందా అన్నది డౌటే. కానీ ఇలాంటి సంఘటనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. జనం ఇలాంటి వాళ్ళని నమ్ముతూనే ఉంటారు. కానీ కొంతైనా మార్పు వచ్చి ఎవరికి వాళ్ళు లాజికల్ థింకింగ్ పెంచుకుని ఆలోచించడం మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే అండి, ఉంటాను. బాయ్.